హాయ్ అండి. ఈరోజైతే మనం మునగాకు పప్పు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఆషాఢ మాసం వచ్చేసింది కదా! అందరూ తప్పనిసరిగా వండుకునే మునగాకు పప్పు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా అయితే పప్పు నానబెట్టుకోవాలండి. పప్పు నానబెట్టుకుని తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా నానబెట్టుకోండి. కొద్దిగా పసుపు వేసుకోండి. కొద్దిగా పసుపు వేసుకున్నాక ఆయిల్ కూడా వేసుకోండి. ఆయిల్ ఎందుకనేసి అంటే పప్పు తొందరగా ఉడకాలి కదండీ! అందుకని పొద్దున్నే పిల్లల స్కూల్ హడావుడి కదండీ మరి. అందుకని కొద్దిగా ఆయిల్ వేసుకున్నా. ఇంకా పప్పు చాలా మట్టికి ఉడికిపోయిందండి. ఒక 80% వరకు ఉడకాలనమాట పప్పు. ఒక్కసారి తిప్పేసి చెక్ చేసుకుందామండి. ఇదిగోండి చూడండి, ఒక పొలుకు అలా తీసి చూస్తే పొలుకు కింద అంటే కొద్దిగా చాలండి, ఒక పప్పు తీసి చూస్తే. ఇప్పుడు మనం మునగాకు తీసేసుకుందాం. ఇంక పప్పు రెడీ అయిపోతుంది కదండీ! ఎంతో ఆరోగ్యకరమైన మునగాకు కంటికి చాలా మంచిదనమాట. కొద్దిగా వేడి నీళ్ళు, గోరువెచ్చగా ఉన్న వేడి నీళ్ళు తీసుకుని ఒక 2, 3 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. నేను ఒక 3 టైమ్స్ అయితే వాష్ చేస్తున్నాను. అందరూ తప్పనిసరిగా ట్రై చేయండి. మునగాకు కర్రీ చాలా ఆరోగ్యానికి మంచిదండి. చాలా మంచిది. చాలా విటమిన్స్, ఐరన్స్ ఉంటాయి. కూడా పడుతుందండి మనకి. పిల్లలకైతే చాలా మంచిదనమాట. తప్పనిసరిగా మీ పిల్లలకి కూడా పెట్టండి. ఇంక పప్పు కూడా రెడీ అయిపోయింది. మునగాకు వాష్ చేసేసుకున్నాం కదా! ఇంకా పప్పులో వేసేస్తున్నానండి మునగాకొచ్చేసి. వేసేసాక ఒక్కసారి అలా తిప్పేసుకొని ఉప్పు, కారం కూడా వేసేసుకుందాము. తప్పనిసరిగా అందరూ ట్రై చేయండి. మీ పిల్లలకి తప్పనిసరిగా పెట్టండి. ఇంకా పప్పుతో కలిపి మునగాకు వండుతున్నాం కదండీ! చాలా బావుంటుంది. పప్పులో ఉండే స్వీట్, మునగాకులో ఉండే చేదు 2 బ్యాలెన్స్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఉప్పేసుకున్నాము. ఇంకా తర్వాత కారం కూడా సరిపడగా ఏసుకోండి. పిల్లలు తినే దాన్ని బట్టి కారం వేయండి. ఉప్పు, కారం వేసిన తర్వాత ఒకసారి తిప్పేసి ఇంకొక 5 మినిట్స్ అయితే ఉడకబెట్టుకుందాం. ఉప్పు, కారం, పప్పు, మునగాకు అన్నీ మగ్గుతాయన్నమాట ఇప్పుడు. ఎక్కువ వాటర్ అవసరం లేదండి. పప్పు బాగా మెత్తగా వండుకోవద్దు, పప్పు టమాటా లెక్క. ఇది కొంచెం అలా పొడి పొడిలాడుతూ ఉంటేనే బావుంటుందనమాట. నెయ్యేసుకొని తింటే ఇంక అదిరిపోతుందండి. ఇంక మనం చెప్పలేమనమాట ఎలా ఉంటుందో. ఇంక ఉడికిపోయి వచ్చిందండి. చూడండి ఎంత బాగా అయితే ఉడికిందో. ఇప్పుడు తాలింపేసేసుకుందామండి. ఇంక పప్పు ఉడికింది కదా! తాలింపు దినుసులొచ్చేసి వెల్లుల్లి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు తీసుకోవాలి. ముందుగా వెల్లుల్లిపాయలేసి వేపుకున్న తర్వాత ఎండుమిరపకాయలు తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఆవాలు కూడా వేసేసాను. జీలకర్ర లాస్ట్‌లో వేస్తున్నాను. తొందరగా ఫ్రై అయిపోతుందండి. ఫస్ట్ ఏస్తుంటే మాడిపోతుంది. అందుకు లాస్ట్‌లో జీలకర్ర ఏసాననమాట. స్లోలో స్లోలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్‌లో పెట్టొద్దండి. ఇప్పుడు కరివేపాకు కూడా వేస్తున్నా. చిటపెటలాడేస్తుంది కదా అని మూత పెట్టేశాను. ఒకసారి అలా తిప్పేసుకొని పప్పు కూడా ఆ తాలింపు దినుసులోకి వేసేసుకుందాము. పప్పును కూడా వేసేస్తున్నానండి. ఇంకంతేనండి, చాలా సింపుల్. తొందరగా అయిపోతుంది. మనకెంతో ఆరోగ్యకరమైన కర్రీ అనమాట. తప్పనిసరిగా ఒక మంత్‌కొచ్చి 2 టైమ్స్ అయినా వండి పిల్లలకి పెట్టండి. కానీ ఆషాఢ మాసంలో అంటూ ఖచ్చితం వండుకుంటాం సంవత్సరానికి ఒకసారి. అలా కాదండి, ఇందులో చాలా పోషకాలు, విటమిన్స్ అన్నీ ఉన్నాయండి. తప్పనిసరిగా అందరూ ట్రై